డిప్యూటీ సీఎంగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం చూస్తున్నదే. ఆయన అప్పుడప్పుడు దీక్షలు చేయడం చూస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ఉపవాసాలు చేస్తారు. తాజాగా ఆయన మరో ఉపవాసం చేయనున్నారు. ఈసారి 15 రోజుల పాటు ఉపవాసం చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఆశ్చర్యకరంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనాగ్ నాగేంద్ర వెల్లడించడం విశేషం. హిందూ మున్నని తరఫు ఈ నెల 22న మదురైలో మురుగన్ భక్తుల మహానాడు జరగనుంది. అందులో ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ 15 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మురుగన్ భక్తుడని, ఇప్పటికే ఆయన 6 మురుగన్ పుణ్యక్షేత్రాల్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్తో పాటు తామంతా కూడా 15 రోజులుగా ఉపవాసం ఉంటున్నట్లు నాగేంద్రన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. హిందూ మన్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది. ఇదిలా ఉండగా హిందూ మున్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది. భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని అధికార డీఎంకే మండిపడుతుండగా, తాము నిర్వహిస్తోన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంతో పాటు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది వ్యవధిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ, విజయ్ పార్టీ కలిసి పోటీ చేసేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్లో అయితే అధికారం పక్కా అని భావిస్తున్నారు. తమిళులకు ప్రతి ఎన్నికల్లోనూ అధికార పక్షాన్ని ఓడించి విపక్షానికి అధికారాన్ని ఇవ్వడం అలవాటు. జయలలిత హయాంలో ఒకసారి, అతి కొద్ది సందర్భాల్లో తప్పించి మిగిలిన సందర్భాల్లోనే ఇలాంటి తీరునే ప్రదర్శించారు తమిళనాడు ఓటర్లు. మత కార్యక్రమాల్ని తాము నిర్వహిస్తుండగా డిఎంకే చేస్తున్న ఆరోపణలన్నీ కూడా బీజేపీ తిప్పికొట్టింది. గత ఏడాది మదురై వేదికగా తమిళనాడు ప్రభుత్వం మురుగన్ తిరువాల పేరుతో నిర్వహించిన కార్యక్రమం సంగతి ఏంటి అన్నది ప్రశ్నిస్తోంది. మురుగన్కు తమిళనాడు ప్రజలు ఎంతటి అభిమానాన్ని ప్రదర్శిస్తారో తెలిసిందే. గత ఏడాది డిఎంకే ప్రభుత్వం నిర్వహించిన మురుగన్ తిరువిల అనే కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభించింది. హేతువాద సిద్ధాంతాలకు పెట్టింది పేరు అయిన డిఎంకేనే మురుగన్ తిరువిల కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, ఈసారి తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకుండా స్టాలిన్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కంటే తక్కువ వ్యవధికి వచ్చిన వేళలో చేపడుతోన్న ఈ కార్యక్రమం రాజకీయ రగడకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మురుగన్ భక్తుల మహానాడు పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హైలైట్ కావడం మరో ఆసక్తికర పరిణామంగా మారిందని చెప్పక తప్పదు.